హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రాట్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి రూప వాళ్ళ అమ్మ కూర్చుని రూపాని చదివిస్తూ ఉంటుంది. రూప అంటుంది, ఈ కాస్త చదివే అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, పొద్దు నుంచి చూస్తున్నాను, చదవమంటే చదవెందుకు? అదేంటమ్మా అలా అంటావు? నాకు అర్థమైనట్టు నువ్వు చెప్పకపోతే నేను ఎలా చదువుతాను చెప్పు, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాకే అలా చెప్పడం వస్తే నీకు ట్యూషన్ టీచర్ని ఎందుకు ఎదుగుతానే నేను? ఉండు, ఏదో ఫోన్ వస్తుంది. హలో, ఎవరండి? అమూల్య. అమూల్యనా? ఎవరు? అదేనండి, నేనే అమూల్యని. ఆ రోజు నన్ను మీరు సేవ్ చేశారు కదా, ఎవరమ్మా నాకు గుర్తు రావట్లేదు. అదేనండి, ఆ రోజు కారు నన్ను గుద్దుపోతుంటే కలుతిరి పడిపోయాను కదండి. గుర్తొచ్చిందమ్మా. మీ పాప ఎలా ఉన్నదండి? బాగానే ఉందమ్మా. ఎలా చదువుతుంది రూప? చదువుతుంది కానీ అర్థం అవ్వట్లేదు అంటుందమ్మా. నేనేమో తెలుగు మీడియం దానికేమో ఇంగ్లీష్లో ఉంటుంది. నేనేం చెప్పగలనమ్మా దానికి? నీకు ఎవరైనా తెలిసిన దొరికితే చెప్తారన్నా, ఏమో తెలిసిందమ్మా. అది చెప్పడానికే కాల్ చేశాను మేడం. ఏం లేదు, మీ పాపకి వేరే వాళ్ళు ఎవరో కాదు, నేనే ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నాను. అమ్మయ్య, నిజంగా చెప్తానమ్మా. నీకెంత రుణపడిపోతానమ్మా నువ్వు అలా చేస్తేనే. నువ్వెంత కావాలంటే అంత ఇస్తాను. ప్లీజ్ అమ్మ, మా అమ్మకి కొంచెం ట్యూషన్ చెప్పమ్మా. అయ్యో సరేనండి, రేపటి నుంచి వస్తాను. సరేనమ్మా, ఖచ్చితంగా రా. మా పాపకి కూడా నువ్వంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా చదువుకుంటుంది. కొంచెం పుణ్యం కట్టుకోమ్మా మా పాపకి హెల్ప్ చేసి. అయ్యో రేపటి నుంచి వస్తానండి. సరే, మా ఇంటి అడ్రస్ తెలుసు కదమ్మా? చెప్పారు కదండి, వస్తాను ఖచ్చితంగా. అక్కడికే వచ్చిన చందు దీన్ని చూస్తూ అమూల్యని, ఏంటిది తెగ చదివేస్తుంది? ఏమన్నా ఎగ్జామ్ ఉందా, లేకపోతే ఏమైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుందా? ఏంటమ్మా బంగారం, అమూల్య చదువుకుంటున్నావేంటి? ఏమన్నా ఎగ్జామ్ ఉందా, లేకపోతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావా? అదేం లేదండి, నాకు తెలిసిన వాళ్ళకి ఒక పాప ఉంది. ఆ పాపకి రేపటి నుంచి ట్యూషన్ చెప్దామని వెళ్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నన్ను ట్యూషన్ చెప్పడానికి అలౌ చేయండి. ఎంత ఇస్తారేంటి ట్యూషన్స్ అంటే? ఎంతంటే ఒక 10,000 పైన ఇస్తారండి. అవునా, 10,000 పైన ఇస్తారా? నిజంగానే నువ్వు చెప్పేది? నిజమండి, నిజంగానే ఇస్తానన్నారు. అయితే చదువుకో, నువ్వు చదువుకుని నాకు డబ్బులు సంపాదించి పెట్టాలి, సరేనా? సరేనండి, ప్లీజ్ అండి, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అండి. సరేనండి, ప్రిపేర్ అవుతాను. అబ్బా, ఏమైందండి? ఏమైంది చెప్పండి. ఈ మధ్యన ఇలాగే నొప్పి వస్తుంది అమూల్య గుండెల్లో. నాకేంటో అర్థం అవ్వట్లేదు. ఏదైనా పని చేద్దాం అంటే గుండెల్లో లాగుతుంది నొప్పి. అయ్యో, ఎప్పటి నుంచి అండి ఇలాగా? హాస్పిటల్లో చూపించుకుందామా? అదేం లేదు, వద్దులే అమూల్య, మనకి డబ్బులు కూడా లేవు కదా. అయితే నువ్వు డబ్బులు ఇస్తానంటే నేను టెస్టులు చేయించుకుంటాను. ఎలాగో రేపు పొద్దు నీకు అడ్వాన్స్ ఇస్తారు కదా, ఆ డబ్బుల్లో ఎంతో కొంత నాకు ఇచ్చేవంటే నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లనే చేయించుకుంటాను. రేపు తప్పకుండా కొంచెం అడ్వాన్స్ అడుగు అమూల్య, నాకు హాస్పిటల్కి వెళ్ళాలి. సరేనండి, ఖచ్చితంగా అడుగుతాను. సరే కానీ నువ్వు చదువుకో, నాకు ఇప్పుడు కొంచెం రిలీఫ్గానే ఉంది, నువ్వు డబ్బులు ఇస్తానన్నాక. సరే సరే, చదువుకో. మళ్ళీ నా వల్ల నువ్వు డిస్టర్బ్ అయిందని అంటావు, సరేనా? ఓకే, సరే, నేను పడుకుంటానే. అక్కడే ఉన్న రాణి రెడీ అవుతూ, ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? ఇది ఈ కాఫీ తీసుకో, తర్వాత చెప్తాను. కానీ ఎందుకు హ్యాపీగా ఉన్నానా? ఈరోజు నా బంగారం, నా వైఫ్ బర్త్డే కదా, అందువల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. ఏంటండి మీకు గుర్తుందా అయితేని? అయ్యో, ఎందుకు గుర్తుండదు రాణి, నువ్వు నా ప్రాణం కదా, నాకు ఉంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా రాణి. అదేంటండి అలా అంటారు? మనకు పిల్లలు 4 ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు మన దగ్గర లేరు. మనంతా ఒంటరి వాళ్ళు అయిపోయామండి. అదే కానీ రామ్, సీత, అమూల్య, ఆదిత్య ఉండుంటే నన్ను నైట్ 12 గంటలకే లేపి కేక్ కట్ చేయందురు. కానీ ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళం అయిపోయామండి. అలా అంటావేంటి రాణి? నీకు సర్ప్రైజ్ తెచ్చాను తెలుసా? ఏంటండి? ఈ చీర తీసుకో, నీకు ఇది బర్త్డే గిఫ్ట్ అనుకో. నువ్వు రెడీ అవు తొందరగా, మన గుడికి వెళ్దాం, తాతయ్యని కూడా తీసుకెళ్దాం. సరేనండి, నేను తొందరగా రెడీ అయ్యి వస్తాను. ఏంటమ్మా రాణి, ఇవాళ నీ పుట్టినరోజు అంట కదా, హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. మన గుడికి వచ్చాం కానీ అందరూ ఉన్న ఒంటరి వాళ్ళం అయిపోయాం. ఈ ఏంటమ్మా, ఈ పంతులు గారు మా స్వామివారి గోత్రం మీద అర్చన చెయ్యండి. స్వామి, ఒకప్పుడు నా అయోధ్య నిలయంలో పిల్లలందరితో కలకల్లాడుతూ ఉండేది, కానీ ఇప్పుడు నా కొడుకు కోడలు బయటికి వెళ్ళిపోయారు, నా ఇంకో కొడుకు బయటికి వెళ్ళిపోయాడు, నా కూతురు అమూల్య కూడా బయటికి వెళ్ళిపోయింది. వీళ్ళందరినీ ఎలాగైనా గూటికి చేర్చు తండ్రి, మేము మళ్ళీ ఎంతో హ్యాపీగా ఉండేలా చూడు తండ్రి. అదేంటమ్మా అలా అంటావు రాణి, నువ్వు ఈరోజు హ్యాపీగా ఉండాలి. చూడండి తాతయ్య, ఎవరి దృష్టి తగిలిందో మనకి కుటుంబం ఇలా అయిపోయింది. అయ్యో రాణి, నువ్వు దేవుడు దండం పెట్టుకో, అంతా మంచి జరుగుతుంది, సరేనా? సరే పదండి, మళ్ళీ ససీని బాలు మనం ఎక్కడికి వెళ్ళిపోయామని గొడవ చేస్తారు. తొందరగా ఇంటికి వెళ్దాం, నడవండి. సరే రాణి, పద, మనం వెళ్ళిపోదాం. రాణి, చూసావా ఎవరో కేక్ పెట్టారు? ఎవరై ఉంటారండి? అమ్మానుంది, బహుశా పిల్లలు వచ్చారంటారా?
అదిగోండి అమూల్య, ఆదిత్య, సీత, రామ్ అందరూ వచ్చారండి. ఎంత హ్యాపీగా ఉంది నాకు. ఏరా నా బర్త్డే మర్చిపోలేదా మీరు? అదేంటి అత్తయ్య అలా అంటారు? మీ బర్త్డే మేము ఎందుకు మర్చిపోతాం? రండి కేక్ కట్ చేయండి. సరే ఆ, సరే అత్తయ్య కేక్ కట్ చేయండి, మా అందరం కేక్ కట్ చేసి తిందాం. సరేనమ్మా రండి. ఎలా ఉన్నారు మీరు అందరూ, బాగున్నారా? బాగున్నాను అత్తయ్య. దూరం నుంచి వీళ్ళని చూస్తున్న డీపీ. ఏంటి వీళ్ళందరూ ఎక్కడ అటెండ్ అయ్యారు? కలిసిపోయారా ఏంటి? వీళ్ళని ఎంత విడదీసినా కలిసిపోతున్నారు. ఈ విషయం అర్జెంటుగా నేను శశికి చెప్పాలి. ఏంటి ఈరోజు శశి వాళ్ళ అత్తగారు పుట్టినరోజా ఏంటి? ఈ విషయం శశికి తెలుసా? శశి, హలో శశి. ఏంటి డాడ్ కాల్ చేశారు? ఏంటి అర్జెంట్ పనా? ఏం లేదమ్మా, నేను గుడికి వచ్చాను. ఇక్కడ ఇంట్లో మర్చిపోయాను. మీ మొగుడున్నాడా? బాలు ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడు డాడ్. మీ అత్తగారు పొద్దున్నే కార్ కావాలంటే ఇచ్చాను డాడ్, గుడికి వెళ్తానన్నారు. అయితే పక్కడబందిగా ప్లాన్ మీద కలిసారమ్మంట. ఏమైంది డాడ్ అలా అంటున్నారు? ఏం లేదమ్మా, ఇక్కడ బాలు గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అదేంటి డాడ్ అందరూ ఆదిత్య గారు కూడా ఉన్నాడా? అవునమ్మా అందరూ ఉన్నారు. ఇవాళ మీ అత్తగారు పుట్టినరోజు అంట. ఆ విషయం నీకు తెలుసా? అవునా, నాకు తెలియదు డాడ్. నాకు తెలియకుండా అంటే వాళ్ళు మమ్మల్ని వేరు చేసి వాళ్ళందరూ కలిసిపోయారన్నమాట. దీన్ని బట్టి నువ్వు ఎలా లాగాలంటే విషయాన్ని శశి, వాళ్ళందరూ కలిసి మీ ఇద్దరిని సెపరేట్ చేసినట్టు బాలుగాడిని నువ్వు ఎక్కించాలి. అప్పుడే మనం అనుకున్న సాధించగలం. వాడు కొంచెం కొంచెంగా పాయిజన్ ఎక్కిస్తేనే వాడు ఎప్పటికైనా భయంకరంగా తయారవుతాడు. సరే డాడ్, నేను ఖచ్చితంగా చెప్తాను. ఎలా చెప్తానంటే, అదేంటి శశి అలా ఆలోచిస్తున్నావు? బాలు వచ్చావా? ఏం లేదు బాలు, మామూలుగానే చూస్తున్నాను. అత్తయ్య మావయ్య గుడికి వెళ్ళారు, ఇంకా రాలేదేంటని. సర్లే అమ్మాళ్ళు గుడికి వెళ్ళి ఉంటారు కానీ నడు మన ఆఫీస్కి వెళ్దాం. లేదు బాలు, ఇవాళ ఆఫీస్కి వద్దు. ఇవాళ నీకు సర్ప్రైజ్ ఇస్తాను, నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళొద్దు మనం, సరేనా? సరే వెళ్తున్నాను నేను లోపలికి. గంటయ్య వెళ్ళి నేను చెప్పినట్టు చేయి. నేను నీకు కేక్ ఆర్డర్ చెప్తాను, ఆ కేక్ మీద హ్యాపీ బర్త్డే అత్తయ్య అని రాయించి కేక్ పట్టురా. సరేనమ్మా. చూడండి అత్తయ్య, మమ్మల్ని వేరు చేసి మీరు రామ్, సీత, ఆదిత్య, అమూల్యతో కలిసిపోయారు కదా. ఈరోజు బాలు మొత్తాన్ని మిమ్మల్ని అసహించుకునేలా చేస్తాను. ఎందుకు వెళ్ళానా బయటికి అని కుళ్ళే చేస్తాను. రండి, మీరు ఇంటికి రండి, వచ్చాక చూద్దాం ఇదంతా. ఏంటమ్మా సీత, ఇంకా మేము వెళ్తామమ్మా. అయ్యో అత్తయ్య వెళ్తామంటారేంటి? ఈరోజు మీ పుట్టినరోజు కదా అత్తయ్య, మనందరం మీ రోజులతో కలిసాం. అందువల్ల ఈరోజు మన అందరం కలిసి మా ఇంటికి వచ్చేసేయండి మీరు. ఇవాళ అందరం మనం అక్కడే భోంచేద్దాం. వద్దమ్మా సీత, మళ్ళీ శశికి బాలుకు తెలిసిందంటే వాళ్ళు బాధపడతారు. అయినా ముందు నడు, మనం ఒకసారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుందాం. సరే అత్తయ్య పదవండి. అమ్మ నడు లోపలికి వెళ్దాం. సరే పంతులు గారు మళ్ళీ అర్చన చేయండి. అదేంటమ్మ మళ్ళీ వచ్చారు? అదేంటి స్వామికి మళ్ళీ మేము అందరం కలిసి కుటుంబ సమేతంగా దండం పెట్టుకుందామని వచ్చామండి. అమ్మయ్య, నా పిల్లలతో నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. దేవుడా ఇలాగే జీవితాంతం ఉండేలా చూడు. ఆ బాలు శశి కూడా మారేలా చూడు తండ్రి. అయ్యో ఎందుకు మారమ్మా, వాళ్ళు ఈ సంవత్సరం ఇలా ఉన్నారు, వచ్చి నీ పుట్టినరోజు చూడు, మనందరం కలిసి ఉంటాము, సరేనా? సరే అత్త, ఇంక పూజ అయిపోయింది కదా, పదండి మా ఇంటికి వెళ్దాం. లేదులే అమ్మ, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో. పర్లేదు అత్తయ్య, ఏం జరగదులే, వాళ్ళకి నీ పుట్టినరోజు అని కూడా గుర్తుండదు, సరేనా? మీరు నడవండి. శశి కాల్ చేస్తుంది ఏంటి? చెప్పండి డాడ్. ఏంటి డాడ్, ఇంకా గుళ్ళోనే ఉన్నారా మీరు? చెప్పు శశి, ఏమైంది? ఏం లేదు డాడ్, తొందరగా ఇంటికి వచ్చేసేయండి. ఏంటి ఇంకా గుళ్ళో ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ఆ రామ్, సీత వాళ్ళు ఆనందంగా ఎంత ఫీల్ అవుతున్నారు చూసి ఫొటోస్ తీసి బాలుగాడి పంపుదామని తీస్తున్నాను. సర్లే డాడ్, నేను చూసుకుంటాను కదా అంతా, ముందు మా ఇంటికి వచ్చేసేయండి. ఇప్పుడు మీ ఇంటికి ఎందుకమ్మా? అదేంటి డాడ్, ఇవాళ మా అత్తగారు పుట్టినరోజు కదా, ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం. అదేంటి శశి, నువ్వు పెద్ద గొడవ చేయకుండా బర్త్డే సెలబ్రేట్ చేస్తానంటావేంటి? మత్తుందు మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో డాడ్, నేను ఎంత అలా ప్లాన్ చేస్తానో మీరు వచ్చాక మీకు తెలుస్తుంది. ముందు మీరు అర్జెంట్ ఇంటికి వచ్చేసేయండి. ఏం చెయ్యాలో అంతా నేను పకడ్బందీగా ప్లాన్ వేసేసి ఉంచాను. సరేనమ్మా, నేనైతే వచ్చేస్తున్నాను. వీళ్ళ సంతోషాలు చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. అయ్యో డాడ్, అంతకన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు, ముందు ఇంటికి వచ్చేసేయండి. ఇప్పుడు చెప్తాను అత్తయ్య, మీరు మమ్మల్ని ఎంత అసహించుకుంటున్నారు కదా, ఇంక నుంచి బాలుగాడు కూడా మీకు వైపు అస్సలు మాట్లాడు. రండి, మీ గురించి నేను అన్నీ రెడీ చేసి ఉంచాను అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.